ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 50. ఈ పర్టికులర్ వీడియోలో నేను సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు కలియుగంలో జరిగే పరిణామాల గురించి ఏ విధంగా ఉంటాయో వివరించడం మొదలుపెట్టారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రాజా, కృతయుగంలో సత్యం, దయ, తపస్సు, దానం అనే 4 పాదాల మీద ధర్మం నడిచేది. త్రేతాయుగంలో ఈ 4 పాదాలలో ఒక పాదం తగ్గిపోయి పైవాటి స్థానంలో అనుతం, హింస, అసంతృప్తి, కలహం అనే చేరతాయి. ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాలకు తగ్గిపోయి వాటి స్థానంలో అనృతం, హింస, అసంతృప్తి, కలహం అనేవి సగానికి సగం ఉంటాయి. ఇక కలియుగంలో ధర్మం కేవలం 1 పాదం మీదే ఉంటుంది. కనుక సత్యం, దయ, తపస్సు, దానం అనేవి 1 భాగమే ఉండి మిగిలిన 3 భాగాలు అనృతం, హింస, అసంతృప్తి, కలహం అనేవి ఉంటాయి. కలియుగంలో సద్గుణాలు చాలా వరకు నశించిపోతాయి. దురాచారాలు, లోభాలు, నిర్దయ, పగ, ఆశ, అసూయ, ద్వేషం, మాత్సర్యం, బుద్ధిమాంద్యం, తిండిబోతుతనం, అతి నిద్ర, భోగకాంక్ష, జారత్వం, కలహం, చోరబుద్ధి ప్రబలంగా ఉంటాయి. పాలకులు ప్రజల్ని దారుణంగా పీడిస్తారు. బ్రాహ్మణులు జ్ఞానాన్ని కోల్పోయి స్వధర్మాన్ని విడిచిపెట్టి కడుపు కూటి కోసం నీచమైన వృత్తులు చేపడతారు. పాలివ్వని ఆవుల్ని కటికవాడికి అమ్మేస్తారు. సాధువులు, సన్యాసులు గ్రామాల్లోనే నివసిస్తారు. ధనం మీద అందరికీ ఆశ పెరుగుతుంది. స్త్రీలంతా అధిక సంతానాన్ని కోరుకుంటారు. వారు విషయ సుఖాల మీద వ్యామోహాన్ని పెంచుకుని సిగ్గు, లజ్జ విడిచి చేయరాని పనులు చేస్తారు. వర్తకులందరూ మోసం చేయడానికి అలవాటు పడతారు. పురుషులు కామానికి వశమైపోతారు. స్త్రీలకు లొంగిపోయి ఉంటారు. దుర్మార్గులు సన్యాసుల వేషం ధరించి ప్రజలను మోసగిస్తారు. పురుషులు తమ తల్లిదండ్రుల్ని ఆదరించకుండా భార్యను, వారి బంధువుల్ని ఆదరిస్తారు. ప్రతి వ్యక్తి స్వార్థంతో కేవలం తన సుఖం కోసమే పాకులాడుతుంటాడు. నాస్తికత్వం బాగా విజృంభిస్తుంది. అతివృష్టి, అనావృష్టి, దుర్భిక్షం, దరిద్రం, ఆకలి మంటలు ప్రజలకు తప్పవు. ఈ కలియుగంలో తరించడానికి ఒకే ఒక మార్గం ఉంది. అదే భగవంతుడి నామస్మరణ. నిత్యం పరమాత్మ దివ్యనామాన్ని శ్రద్ధగా పఠిస్తుంటే చాలు, కలిదోషాలు సంపూర్ణంగా తొలగిపోతాయి. కృతయుగంలో ధ్యాన సాధన ద్వారా, త్రేతాయుగంలో యజ్ఞయాగాల ద్వారా, ద్వాపరయుగంలో భగవంతుని అర్చించటం ద్వారా లభించే ముక్తి కలియుగంలో కేవలం భగవన్నామస్మరణతోనే లభిస్తుంది. సో ఇది ఈనాటి వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.